హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏబిపిఎస్సి టీఎస్పీఎస్ లెక్చర్స్. ఈరోజు ఏబిపిఎస్సి అసిస్టెంట్ ఇంజనీర్ నోటిఫికేషన్ సంబంధించింది జనరల్ స్టడీస్ టైం టేబుల్ అనేది మీతో డిస్కస్ చేస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ వీక్ టైం టేబుల్ అనేది మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసే ఉంటారు. ఇప్పుడు ఏంటంటే సెకండ్ వీక్ టైం టేబుల్ అనేది కూడా మీతో షేర్ చేస్తున్నాను. నాకు తెలిసి మీకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది దొరికే ఉంటుంది ఈ పాటికే జనరల్ స్టడీస్ మీద. అండ్ ఇదే టెంపో మీరు ముందు కనుక క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ స్టడీస్లో ఇంతకుముందు ఎగ్జామ్స్లో మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మన గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది కూడా మీకు షేర్ చేస్తాను. ఇంతకుముందు మీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఎగ్జామ్స్ లైక్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కానీ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ, లేకపోతే పాలిటెక్నిక్ లెక్చరర్ కానీ, ఇలా చూసుకుంటే కన్సిస్టెంట్గా మోర్ దాన్ 75% ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఫ్రమ్ అ గైడెన్స్ ప్రోగ్రామ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో డెఫినెట్గా ఈసారి కూడా ఇదే రేషియో అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ సెలక్షన్స్ విషయానికి వస్తే చాలామంది ఇంతకుముందు 2016 నోటిఫికేషన్లో తక్కువ మార్క్స్ వచ్చి జనరల్ స్టడీస్లో ఫైనలిస్ట్లో లేని వాళ్ళు తర్వాత మన దగ్గర గైడెన్స్ తీసుకున్నారు అండ్ ఫైనల్గా సక్సెస్ కూడా సాధించడం జరిగింది. అండ్ జనరల్ స్టడీస్లో కూడా చాలా మంచి మార్క్స్ అయితే వచ్చాయి. అండ్ ఇప్పటివరకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఇంతకుముందు నోటిఫికేషన్ ఆల్మోస్ట్ విత్ 180 మార్కింగ్ 150 మార్క్స్కి 85+, 90+, ఈవెన్ 95+ కూడా తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ చాలామంది అడుగుతున్నారు కోచింగ్ ఈ టైంలో తీసుకోవచ్చు అని. మీకు టైం ఉంటే తీసుకోండి. లైక్ మీ షెడ్యూల్ ప్రకారం మీకు కోచింగ్ ఉండాలి అనుకుంటే, జనరల్ స్టడీస్ అసలు బేసిక్స్ కూడా రావు అనుకుంటే కోచింగ్ అనేది వెల్ అండ్ గుడ్, ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్. అండ్ దాంతోపాటు గైడెన్స్ కనుక తీసుకుంటే మీకు అడిషనల్గా మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అండ్ ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎయిమ్ చదవాలి అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే జనరల్ స్టడీస్ అనేది చాలా బల్కీ సిలబస్. ఇలాగే లాస్ట్ టైం కోచింగ్ తీసుకోకపోయినా సరే మన జనరల్ స్టడీస్ గైడెన్స్ బ్యాచ్లో జాయిన్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఫైనల్గా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఈ టెస్ట్ అనేది చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది మనం ఏ లెవెల్లో మన అప్రోచ్ అనేది ఉంటుంది. అండ్ ఈవెన్ జనరల్ స్టడీస్ మీద జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా విత్ షార్ట్ ప్రిపరేషన్ లైక్ 2 to 3 months ప్రిపరేషన్ కూడా మంచి మార్క్స్ అయితే తెచ్చుకొని ఫైనల్గా సర్వీస్లోకి వెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ కూడా టెస్ట్ మోనీస్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ నుంచి మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈసారి ఏంటంటే మనం ఫ్లాగ్షిప్ గైడెన్స్ అనేది స్టార్ట్ చేసాం. దీంట్లో ఏంటంటే మెయిన్గా ఎంసీక్యూస్ ఆల్రెడీ టెక్నిక్స్ అనేది యాడ్ చేసాం. ఇది ఒక గేమ్ చేంజర్ అనేది అవుతుంది డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో. దీనికంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి అండ్ చాలా వరకు నాలెడ్జ్ బేస్ కూడా ఉండాలి. దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ కూడా ఇస్తాను. అంటే ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ ఎందుకంటే మ్యాక్సిమం అదే ట్రెండ్స్లో అదే పాయింట్ ఆఫ్ వ్యూ మీకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. లైక్ ఇంతకుముందు చేసిన గైడెన్స్ వీడియోస్ సరిగ్గా రిఫ్లెక్షన్స్ని ఎగ్జాక్ట్గా మనకి ఈ 2019, 2020లో జరిగిన ఎగ్జామ్స్లో ఎగ్జాక్ట్గా కనిపించాయి. కొత్త ట్రెండ్స్ ఏవైతే అవి కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ అనాలిసిస్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే అసలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది మీకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఇవన్నీ కూడా గైడెన్స్ వీడియోస్ ఫామ్లో ఉంటాయి. అండ్ స్టడీ మెటీరియల్ అనేది పీడిఎఫ్ అనేది ఇస్తున్నాం మీకు. ఓకే, ఇదేదో బుక్ లాంటిది కాదు, ఇట్స్ అ పీడిఎఫ్. ఓకే, స్టడీ మెటీరియల్ అంతా కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, అండ్ దాంతోపాటు అడిషనల్గా ఇప్పుడు మోస్ట్ ఎక్స్పెక్ట్ ఎంసీక్యూస్ అనేది ఇస్తున్నాం. దీంతో పాటు ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా దీంట్లో యాడ్ చేస్తాం. లైక్ వేరే షెట్ పిఎస్సివి అండ్ ఏపీఎస్సి కూడా అండ్ మోస్ట్ ఎక్స్పెక్ట్ ఎంసీక్యూస్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ దీంతో పాటు కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ మనం ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలనేది అంతా కూడా గైడెన్స్ వీడియోస్లో మీకు క్లియర్ కట్గా ఇచ్చేసాను. కరెంట్ ఈవెంట్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, కరెంట్ అఫైర్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, అండ్ స్టాటిక్ నుంచి కూడా ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది కూడా గైడెన్స్ వీడియోస్లో మీకు డెలివర్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ ఇంక్లూడ్ అవుతాయి. డెఫినెట్గా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా హెల్ప్ అవుతాయి. అండ్ దీంట్లో మెయిన్గా కీవర్డ్స్ అని కానీ మైండ్ మ్యాప్స్ కానీ అనాలిసిస్ అంతా కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్ కాస్ట్ బెనిఫిట్ కూడా మీకు సూపర్ ప్రొడక్టివ్గా ఉంటుంది. అండ్ కోర్స్ స్ట్రక్చర్ చూసుకుంటే ఇది ఒక సెల్ఫ్ స్టడీ ప్రోగ్రామ్. ఇది కోచింగ్ అనేది కాదు, ఇది జస్ట్ గైడెన్స్ ప్రోగ్రామ్. అంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలి, దీని మీద ఫోకస్ ఉంటుంది అనమాట. సో ఈ సెల్ఫ్ స్టడీ ప్రోగ్రామ్ అది ఎసెట్ అవ్వచ్చు, మీకు లైబిలిటీ అవ్వచ్చు, ఏదైనా సరే అది మీ చేతిలో ఉంది. సో దీన్ని ఎలాగ రైట్ వేలో యూటిలైజ్ చేస్తే మీకు అంత గ్రాండ్ అవుట్పుట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నేను కోర్స్ ఫీ తీసుకుంటే 899 రూపీస్. దీంట్లో మీకు గైడెన్స్ వీడియోస్ దాంతోపాటు స్టడీ మెటీరియల్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో వస్తాయి. అండ్ ఇదంతా కూడా ఒక ఈమెయిల్ అప్డేట్ కోర్స్. అప్డేట్స్ అన్నీ కూడా మీకు మెయిల్కి వస్తాయి. వీక్లీ వన్స్ మీకు మెయిల్ అయితే వస్తుంది. అండ్ లేటెస్ట్ థింగ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటే అప్డేట్స్ కూడా మీకు పంపిస్తాను. ఓకే, మీకు ఈ కోర్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ వెబ్సైట్ ఏంటంటే instamo.com/tejucs357. సో సిలబస్లో భాగంగా ఫస్ట్ వీక్లో మనం ఏమేమి కంప్లీట్ చేసాం కూడా మీకు ఒకసారి చెప్తాను. సో ఇక్కడ 8th ఏదైతుందో డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ ఏపీ హిస్టరీ అనేది కంప్లీట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా ఫస్ట్ వీక్ షెడ్యూల్ ప్రకారం. ఇప్పుడు సెకండ్ వీక్లో ఏంటంటే ఏపీ హిస్టరీ ఆల్రెడీ మీకు కొంత బై హార్ట్ చేసి ఉన్నారు కాబట్టి కొంత బేసిక్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు హిస్టరీ అనేది కంప్లీట్గా మీరు ఫినిష్ చేయాలి కాబట్టి మోడర్న్ హిస్టరీ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం.
సో ఇక్కడ డే 8 అంటే మోడర్న్ హిస్టరీ పీడిఎఫ్ అనేది వేరు ఉంది. అది కొంచెం బల్కీగా ఉంటుంది, అది అవసరం లేదు. అది టైం ఉంటే అది లాంగ్ టర్మ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంతకుముందు. ఎందుకంటే ఒక 1.5 year ముందు కూడా ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ చేసాం కోవిడ్ టైంలో, ఆ లాక్డౌన్ టైంలో. ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో ఒకటి చదువుతారు కదా అని చెప్పి కొంచెం బల్కీగా చేయడం జరిగింది. అయితే మీకు ఏవైతే పేజ్ నెంబర్ చెప్తున్నానో అవి మాత్రం చదివితే సరిపోతుంది అసిస్టెంట్ ఇంజనీర్స్కి. ఓకే, ఇదేంటి షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ అనమాట. సో మోడర్న్ హిస్టరీ పీడిఎఫ్ అనేది ఓపెన్ చేయండి. దాంట్లో ఫస్ట్ నుంచి 38 పేజెస్ ఉంటాయి. ఇవన్నీ అంటే మీకు బేసిక్ లెవెల్, సేమ్ ఇదే ఫార్మాట్ ఉంటుంది. నేనైతే హైలైట్ చేశానో అవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం అవసరం అనమాట. ఓకే, ఇలాగ జస్ట్ 38 పేజెస్లో మీకు కంప్లీట్ బేసిక్స్ అనేది దొరికేస్తాయి మోడర్న్ హిస్టరీకి. ఆ తర్వాత డే 9 కొంచెం అడ్వాన్స్డ్లోకి వెళ్తాం అనమాట. ఓకే, ఇక్కడ పేజెస్ 40 నుంచి 86 దాకా మీరు చదవాల్సిన అవసరం అవుతుంది. దీంట్లో కూడా మీకు క్లియర్గా అండర్లైన్ చేయడం జరిగింది, హైలైట్ చేయడం జరిగింది. కాబట్టి వీటి మీద ఫోకస్ చేయండి. ఇవన్నీ అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చాలా మల్టిపుల్ ఎగ్జామ్స్ క్లియర్ చేసాను కాబట్టి, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ లాంటి ఎగ్జామ్స్, ఐబీ లాంటి ఎగ్జామ్స్ క్లియర్ చేసి ఉన్నాను కాబట్టి జనరల్ స్టడీస్ మీద చాలా కమాండ్ ఉంది. అండ్ క్వశ్చన్స్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తాయి కూడా నాకు తెలుసు కాబట్టి మీకు అవే మీకు సజెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ డే 10 మోడర్న్ హిస్టరీ పీడిఎఫ్లో మిగతా చాప్టర్స్ అనమాట. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగల్ అనేది స్టార్ట్ అవుతుంది 87 నుంచి 126. సో దీంతో మీకు ఆ ఫస్ట్ 3 daysలో మీకు సెకండ్ వీక్లో మోడర్న్ హిస్టరీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇలాగా మీకు మోడర్న్ హిస్టరీ మీద మీకు గ్రిప్ అనేది వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మీరు డే 11 బైఫర్కేషన్ ఆఫ్ ఏపీ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, దీంట్లో పేజెస్ నెంబర్స్ చూసుకుంటే 1 నుంచి 39 అనేది మీకు చదవాల్సిన అవసరం అవుతుంది. దీంట్లో మీకు ఏంటంటే ఎగ్జామ్గా ప్రీవియస్ క్వశ్చన్స్, దాంతో పాటు కంటెంట్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఒరిజినల్ డాక్యుమెంట్ చూసుకుంటే చాలా క్లమ్జీగా ఉంటుంది. అది ఏం చదవాలి, ఎక్కడ ఇంపార్టెంట్ అని మీకు తెలియదు. సో అంతా నేను వర్కౌట్ చేసి అవుట్పుట్ అయితే మీకు ఇచ్చాను. సో డెఫినెట్గా ఇది హెల్ప్ అవుతుంది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవన్నీ కూడా మీకు చదవాల్సిన అవసరం అవుతుంది. అండ్ ఎక్కడెక్కడే నేనైతే హైలైట్ చేసి అండర్లైన్ చేసిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ అని అర్థం అనమాట. ఓకే, డే 12 కూడా అంతే, బైఫర్కేషన్ ఆఫ్ ఏపీ పేజ్ 44 to 70. సో ఇక్కడ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే మీకు అండర్లైన్ అండ్ హైలైట్ చేస్తున్నానో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మ్యాక్సిమం మీరు బై హార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీకు గుర్తుండిపోతే నిమోనిక్స్ అనేది ఫ్రేమ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డే 13 చూసుకుంటే బైఫర్కేషన్ ఆఫ్ ఏపీ పేజ్ 71 to 104. ఇక్కడ కూడా అంతే, సేమ్ ఇదే ఫార్మాట్ ఉంటుంది. సో దీంట్లో నెక్స్ట్ 3 daysకి మీకు బైఫర్కేషన్ ఆఫ్ ఏపీ కూడా మీకు కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో దీనివల్ల మీకు సిలబస్లో చూసుకుంటే అంటే ఫస్ట్ 2 weeks పరంగా ఆల్రెడీ మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అయిపోయింది, ఏపీ హిస్టరీ. అలాగే ఇప్పుడు ఈ వీక్లో సెకండ్ వీక్లో మోడర్న్ హిస్టరీ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా మీకు కంప్లీట్ అయిపోతుంది. సో దీని ప్రకారం చూసుకుంటే 4 అనేది మనం ఈ సెకండ్ వీక్కి ఫినిష్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ 8, 9 అయితే ఆల్రెడీ అయిపోయి, అలాగే 12 కూడా అయిపోతుంది. సో 2 weeksలో మీకు చాలా వరకు స్ట్రాంగ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ 14 days కనుక మీరు కరెక్ట్గా ప్లాన్ ప్రకారం మీరు చదివితే. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్, జనరల్ సైన్స్ అవన్నీ కూడా దానికి ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉంది. మీకు ఎప్పుడు ఏం చేయాలో నేను పర్ఫెక్ట్గా చెప్తాను. ఎందుకంటే నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఎక్కడ ఎలా ముందుకెళ్ళాలి అనేది నాకు బాగా ఐడియా ఉంది కాబట్టి, అండ్ ఎక్కడి నుంచి మ్యాక్సిమం మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి ఐడియా ఉంది కాబట్టి మీకు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని ఒక బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూస్తున్నాను. అదే ఒక సీనియర్ ప్లేయర్ అనుకోండి, ఈ స్ట్రాటజీ ఉండదు, వాళ్ళకి వేరే టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉంటుంది. సో ఒక బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇవన్నీ చెప్తున్నాను, మీకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వడానికి. ఇది ఈ ఎగ్జామ్గానే కాదు, ఏ ఎగ్జామ్ అయినా సరే మీకు ఈ జనరల్ స్టడీస్ ఎక్కడైతే మీకు సిలబస్ ఉందో డెఫినెట్గా మీకు అన్నిటికీ పనికి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఫైనల్గా అంటే డే 14 ఏం చేయాలనేది కూడా మీకు చెప్తాను. ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది అంటే కంటెంట్ చదివేస్తున్నారు కానీ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డే 14 ఏదైతుందో ఈ ఫస్ట్ 2 weeks షెడ్యూల్ అయిపోతుంది కదా 13 daysలో, ఆ నెక్స్ట్ డేన మీరు ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు సాల్వ్ చేయండి. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తే మీకు ఆ థాట్ ప్రాసెస్ అనేది తెలుస్తుంది, మీ మెమరీ రిటెన్షన్ ఎలా ఉందో తెలుస్తుంది, అండ్ ఏ విధంగా మీ అప్రోచ్ ఉంటుంది క్వశ్చన్ అనేది తెలుస్తుంది. ఓకే, అండ్ ఎంతవరకు మీరు ప్రిపేర్ అవుతున్నారు అనేది కూడా ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి అండ్ మ్యాక్సిమం ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. ఓకే, సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆల్రెడీ మీకు పంపించాను. డిజాస్టర్ మేనేజ్మెంట్ పీవైక్యూస్ ఉన్నాయి, అదొకటి చేయండి. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది యాడ్ చేస్తాను, స్టార్ట్ చేసిన దాని మీద వర్క్ చేయడం. అండ్ అది కూడా మీకు ఇంకో 3-4 daysలో మీకు వస్తుంది. అండ్ నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ, బైఫర్కేషన్ ఆఫ్ ఏపీ, ఇవి కూడా మీకు ఇంక్లూడ్ చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇలాగ ఏంటంటే మనం ప్రతిదీ కూడా ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తే మీకు సబ్జెక్ట్ మీద కొంచెం కమాండ్ అయితే వస్తుంది. అండ్ ఎగ్జామ్కి ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారో కూడా ఒక క్లియర్ కట్ ఐడియా అనేది మీకు దొరుకుతుంది. ఓకే, సో అదే జనరల్గా ఇప్పుడు వేరే వాళ్ళకి కొంతమంది ఉన్నారు మార్కెట్లో
ఏ బుక్స్ బెస్ట్ అని అడుగుతున్నారు. నేను కొన్ని బుక్స్ అయితే సజెస్ట్ చేశాను. ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చదవమన్నాను. అలాగే కొన్ని స్టాండర్డ్ బుక్స్ పేర్లు కూడా చెప్పాను. కానీ అదంతా కూడా బల్కీ, చాలా బల్కీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీకి మీరేంటి ఎన్సీఆర్టీ ఎకానమీతో పాటు చాలామంది అంటే రమేష్ సింగ్ కూడా చదువుతున్నారు కొన్ని చాప్టర్స్. అంటే రమేష్ సింగ్ కొన్ని చాప్టర్స్ చెప్పాను అది చదవమని. సో దానివల్ల వచ్చి కాస్ట్ బెనిఫిట్ మీకు చూసుకుంటే ఎగ్జామ్లో చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఆ క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక బుక్ చదువుతున్నాం అంటే దాని నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది, దానివల్ల వచ్చే కాస్ట్ బెనిఫిట్ ఏంటి, ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎన్ని మార్క్స్ రావడానికి అవకాశం, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అనేది చేసుకుంటూ వెళ్తేనే మీకు ఆ ప్రాపర్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో అవన్నీ కూడా నేను సింప్లిఫై చేసి డీకోడ్ చేసి ఇవన్నీ కూడా మీకు స్టడీ మెటీరియల్ ఫార్మాట్ పీడిఎఫ్ ఫార్మాట్ ఇస్తాను. అండ్ గైడెన్స్ వీడియోస్లో కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తాను. అండ్ ఎక్కడి నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కూడా మీకు చెప్తున్నాను. కాబట్టి మీకు ఆల్రెడీ ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనేది అర్థం అయిపోయి ఉండాలి ఈ పార్టీకే. ఓకే, సో డేస్ వెళ్ళే కొద్దీ మీకు దాని మీద ఒక గ్రిప్ అనేది ఖచ్చితంగా వస్తుంది. డెఫినెట్గా మీకు మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.